నిన్నటి మాసంలో మనకి మంచి నియమిష్టలతో ఉన్నటువంటి గోపాల వంశంలో పుట్టినటువంటి వారు గోవులకు సేవ చేసి గోవులను పాలన చేసి ఆ గోవులను సంరక్షించే వారి వంశం గురించి మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఆ గోపాల వంశంలో ధర్మనిష్ట గల గోపాల వంశంలో ఉండే గోపికల కింద మనం నేర్పుతాం. ఈ రోజు మాసంలో స్వధర్మము కూడా ఆచరించగా ఉండే ఒక గోపాలుని చెల్లెలని పేర్కొంటుంది మన శ్రీ గోదా గోపిక. ఈ గోపిక అన్నగారు కృష్ణుడికి ప్రియమైన స్నేహితుడు. అతని పేరు శ్రీరాముడు. కనేకిడం కత్తెరమై కన్నుకి రంగి. గోకులంలో ఉండేటువంటి గేదెలు మహిషులు గేదెలుకి పాలు పెట్టేవారు లేక వాటి లేగదొడలను తలుచుకొని, అంటే గోకులంలో విశేషమైనటువంటి గోసపడ ఉంది, వాటికి పాలు పితికేవారు లేక అవి వాటి లేగదొడలను తలుచుకొని దినైతు మొదై వడియే నిర్మాల్సుర ఏకధారగా తమ పొదుగుల నుంచి పాలను స్రవించుచు ఉన్నాయన్నమాట. ఏకధార వాళ్ళ లేగదొడలను తలుచుకున్నాయి, ఏకధారగా పాలను స్రవిస్తూ ఉన్నాయి. అదే తిల్లం సేరాకం ప్రశ్నలు తగ్గాయి. క్షీర ప్రవాహంలో ఇల్లంతా దాని బురద అయింది. అతి సంపద గల శ్రీరాముని పిల్లల పరితలై వేడి వాసన కడైపోతుంది. వేకువన మంచు తలలపై పడుతుండగా ఈ వాకిట నుంచున్నాము మేమంతా. నిద్రలో వచ్చి ఈ వాకిట్లో మేమంతా నుంచున్నామమ్మా. మంచు పడే కాలంలో నిద్ర లేవమ్మా. శరత్తినాలు తిన్నిలంగై పోవాలే చెత్త. దక్షిణ దిక్కున ఉండే లంకకు రాజైనటువంటి రావణాసురుడిని చంపిన మనత్తికిరియాలై పాడవం కేవాయ్ తిరవాయ్. మనోభిరాముడము శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నాము. అది విని అయినా నిద్ర లేవమ్మా అని చెప్పేసి, అది విని అయినా నీవు నోరు కదవమ్మా, కనీసం పలకవా, నిద్ర లేవమ్మా అని చెప్పి అర్థం చెప్తున్నాము. ఇదింతా నిద్రాయి ఇదంతా పేదలకం, ఇకనైనా లేచి రామమ్మ, ఇదేమి గాఢనిద్ర తల్లి నీకు అని అంటున్నారు. అనే దిల్లత్తాలు ఫలితేలో మావాయి. ఈ ఊరు వారందరికీ ఈ విషయం తెలిసిపోయిందిలే, ఎక్కడైనా లేచి రామమ్మ. ఈ మొత్తం పాసరంలో మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ పాలు పొదుగు నిండా ఉన్నటువంటి పాలు కలిగినటువంటి ఆవులు గేదెల గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ పాసరంలో కత్తరార్థం ఏమిటి? తమను తాము పోషించుకోవాలనే శక్తి లేక ఉండేటువంటి లేగదూడలు అని అంటారు. అంటే ఇక్కడ ఆ ఆవులు గేదెలు క్షీరము సమృద్ధిగా ఉన్నవి మనకి ఆచార్యులు పురుగులతో సమానం. లేగదూడలు అంటే మనము భగవంతుడిని చేరుకోవడానికి ఎటువంటి మార్గాన్ని అన్వేషించాలి, ఎటువంటి మార్గంలో వెళ్ళాలి అనేది నిర్దేశించేది ఆచార్యులు గురువులు నిర్దేశిస్తారు. ఇప్పుడు పాలు పితికేటప్పుడు లేగదూడని ఏం చేస్తారంటే ఒక కాటికి తాడేసి కట్టాలి. కట్టేసినప్పుడు ఆ లేగదూడ ఎదురుకుండా పాలు తాగే అవకాశం ఉన్నా తను అక్కడి నుంచి వెళ్ళలేదు, ఎందుకంటే కట్టుద్ది కాబట్టి. అలాగే మన ఈ శరీరం అనే బంధము ఆత్మకి కట్టేసి ఉంటుంది. ఈ శరీరం అనే బంధము ఆత్మకి కట్టేసి ఉండటం వల్ల మనము భగవంతుడి దగ్గరికి చేరుకోలేదు. ఎప్పుడైతే గురువు వచ్చి ఆ తాడును ఎక్కుతాడో అప్పుడు ఆ తాడు నుంచి విడబడిన లేగదూడ వలె పరిగెత్తుకుని వెళ్ళి మనం ఆ తాడుని తాకగలము. అలా తాగలేనప్పుడు ఆ ఆవులు ఈ దూడను తలుచుకుని ఆ పాలని స్రవిస్తున్నాయి. ఇంకా పాలు అంటే బదులు నిండా వచ్చేస్తాయి, బరువు అయిపోయింది, ఇంకా అవి ఉంచుకోలేము. ఇంకా ఈ లేగదూడను తలుచుకుని పాలను స్రవిస్తున్నాయి. భగవంతుడు కూడా మనల్ని తలుచుకుంటాడు. ఎప్పుడు కూడా వీడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, వీడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని తలుచుకుంటాడు. మనం రానప్పుడు ఆ కృప కరుణ అంతా కూడా ఆయన వర్షిస్తాడు. అంటే మనకి దక్కకుండా పోతుంది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే భగవంతుడి మీద ఎక్కువ ధ్యానం ఉండాలి, భగవంతుడిని నమ్మాలి, భగవంతుడి కార్యక్రమాన్ని చేయాలి. కానీ అవి ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆచార్యులు గురువులు ఈ మార్గంలో మహానిష్ణాతులై ఉంటారు కాబట్టి వాళ్ళని మనం అనుసరించినట్టయితే కనుక వాళ్ళు మనకి ఆ దారి చూపిస్తారు. అలాంటి ఆచార్యులు గురువులు మనకి ఆడవాళ్ళు, వీళ్ళు మనకి భగవంతుడికి ఎలా చేరుకోవాలనేది వీళ్ళు మనకి చూపిస్తారు. అలాగే ఈ భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పోలేడు అనమాట.
అలాగే అక్కడ మనకి కావలి కాసే వాళ్ళ యొక్క అనుగ్రహం లేదే ఆ లేగదూడలు వాటి మెడల కట్టిన తాళి విడిపించుకొని వాటి పిల్ల దగ్గరికి పోయి పాలు తాగలేవు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి భగవంతుని గురించి, భక్తి గురించి, దాన్ని మనం ఎలా పొందాలో చెప్పే విధానం గురించి ఈ భాషలో మనకి గోదామాత చెప్పారు.